భయానక వర్షం. అయ్యో నా ఫోటో ఫ్రేమ్, అమ్మా నా వాల్ హ్యాంగింగ్, అయ్యో అన్నీ పడిపోయేటట్టున్నాయి. ఉయ్యాల కూడా జరిగిపోతుంది. పడింది, డబ్బా పడింది. మే నెలలో వచ్చే వర్షాలు మామూలు వర్షాలు కాదు. ఇటు పెట్టిరా సంచు తల్లి. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. నిన్నటిదే అనమాట. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, ఈ వ్లాగ్లో ఏమేమి ఉంటాయో మీకు కూడా ఒక ఐడియా ఉంది కదా. వాల్ పేపర్ అయితే బుక్ చేశానని ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా. సో అది అంటించడానికి మా అవస్థలు. అలాగే నేను బిర్యానీ తిన్నాను కదా, అదేం బిర్యానీనో మీరు గెస్ చేశారా? గెస్ చేస్తే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేకపోతే నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. అందరికీ తెలిసిన బిర్యానీనే, చాలామంది గుర్తుపట్టే ఉంటారు. కొంతమంది ఏమో క్వశ్చన్ మార్క్ వేసుకుని ఉంటారు. సో నేను అదైతే ప్రిపరేషన్లో అయితే షేర్ చేస్తాను అదేం బిర్యానీ అన్నది. సో ఇవాళ మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న భయానకంగా వర్షం అయితే వచ్చేసింది కదా హైదరాబాద్లో, వడగళ్ళ వాన. చక్కగా ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిన్న మా డే ఎలా గడిచింది అన్నది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఉదయం స్టార్ట్ అవగానే ప్రశాంతమైన సూర్యోదయం, ఆ తర్వాత స్ట్రాంగ్గా ఉండే ఫిల్టర్ కాఫీ, ఈ రెండు ఉంటే డే మాత్రం మహా యాక్టివ్గా ఉంటుందండి పర్సనల్గా నాకు. ఇంకా చక్కగా స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ అయితే తాగేశాను. మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. పిల్లలకు కూడా పాలు అవి ఇచ్చేసానులేండి. ఇంక ఇప్పుడైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాలు తాగాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చాక జ్యూస్ ఇస్తాను. ఇంకా ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో ముందు జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏబీసీ జ్యూస్ అండి. పిల్లలు ఇదైతేనే ఇష్టంగా తాగుతున్నారు. ఇంకా వాళ్ళు సమ్మర్ కదా, ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఎందుకులే, వాళ్ళకి నచ్చేవి ఇస్తే బెస్ట్ అని చెప్పి ఇంకా ఇదే రెగ్యులర్గా అయితే ఇదే ఇస్తూ ఉన్నాను డైలీ. సమ్మర్ కదా, సో మనం జ్యూస్లు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వీలైనంత వరకు. ఇంకా పిల్లలు ఇప్పుడే మనకి కొంచెం దొరుకుతారు కదా, అంటే ఎక్కువ టైం ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ కానీ ఇట్లా వాళ్ళకి పెట్టాలనుకున్నవన్నీ పెట్టేసే టైం అయితే ఇదే కదా. సో అందుకని చెప్పి కొంచెం హెల్దీ వర్షను జ్యూస్లు కానీ స్నాక్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి అలా ఇస్తూ ఉన్నాం అనుకోండి, మనకి హ్యాపీగా ఉంటుంది, పిల్లలకు కూడా టమ్మీకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు? ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసానండి. యాపిల్ వేసాను కాబట్టి అంత చప్పగా ఏముండదు, బట్ అయినా పిల్లలు కదా కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టపడతారని హనీ అయితే వేసేస్తున్నాను. ఈ ఏబీసీ జ్యూస్లో వేస్టేజ్ కూడా తక్కువ ఉంటుందండి, పల్ప్ వేస్ట్ కూడా. సో మనం మ్యాక్సిమం వెజిటబుల్ని కన్జ్యూమ్ చేసిన ఫీలింగే ఉంటుంది, వేస్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా 8కి అలా జ్యూస్ ఇస్తాను. ఇంకా 8:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా అందులో చూసారా, 2 ఈక్వల్గా లేవు. మా పిల్లలైతే ఏది తక్కువ ఉంటే అది తీసుకోవడానికి ఇష్టపడతారనమాట. అందుకని అది గుర్తొచ్చి మళ్ళీ 2 సమానంగా పోసి అయితే బ్యాలెన్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇదిగోండి ఇడ్లీ వేసేసాను. యూజువల్గా అయితే ఇడ్లీలో క్యారెట్ అది వేస్తాను. ఇంక జ్యూస్ చేశాక మళ్ళీ క్యారెట్ వేసాను అనుకోండి, ఇంకా మా పిల్లలు ఇంకేం లేదు. అందుకని ఇడ్లీ మాత్రం ప్లెయిన్గానే చేసేసానులేండి. ఆల్రెడీ క్యారెట్ బీట్రూట్ పొట్టలోకి వెళ్ళిపోయాయి కదా జ్యూస్ రూపంలో. సో ఇడ్లీ అయితే ప్లెయిన్గానే ఉంది. ఇంకా పల్లీ చట్నీ అయితే చేసాను. ఇంకా మా పెద్దమ్మాయి ఎందుకో చట్నీ చేయమంది, ఎప్పుడు నెయ్యి కారంతో తింటారు. సో ఇంకా చట్నీ చేయమంది కదా అని పల్లీ చట్నీ అయితే చేసాను. ఏ చట్నీలు చేసినా ఏం చేసినా ఇడ్లీ మీద నెయ్యి మాత్రం కంపల్సరీ అండి. అది డైజెషన్కి మంచిది, టేస్ట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకని చెప్పి కంపల్సరీ ఇడ్లీ మీద నెయ్యి అయితే వేస్తాను. ఇంకా మా చిన్నమ్మాయి అయితే లేట్గా లేచిందిలేండి. ఇంకా అందుకని చెప్పి తను జ్యూస్ కూడా ఇప్పుడే తాగుతూ ఉంది. ఇంకా సరే కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ నాకు మా పెద్దమ్మాయికే పెట్టాను, తనకి తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి. ఇంక ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా బిర్యానీ దేంతో చేశానా అని చెప్పి, గుర్తుపెట్టేశారా? పనసకాయ అండి, పనసకాయ బిర్యానీ అయితే చేశాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పనసకాయలు ఇలా ఈ సమ్మర్ సీజన్లోనే మెయిన్గా చక్కగా ఇలా అమ్ముతూ ఉంటారు, మనకు కావాల్సినంత ముక్కలు కట్ చేసి. నేనైతే ఒక ½ కేజీ తీసుకొచ్చాను.
ఇంకా అది కట్ చేసుకోవడానికి చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేయాలి కానీ బట్ అది చిన్నదే కదా, పైగా అంత జిగురు ఏమీ లేదు. సో అందుకని చెప్పి డైరెక్ట్గానే కట్ చేశాను. పైన తోలు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. లేదంటే మనం కుక్ చేసేటప్పుడు చిన్నవి అనుకోండి చితికిపోయి అసలు మనకి ముక్కలుగా కనపడవు, మొత్తం పేస్ట్ అయిపోతుంది. అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇంక ఈ పనసకాయ బిర్యానీకి ఉన్న క్రేజ్ అయితే నాన్ వెజ్ బిర్యానీలు కొన్నంత ఉంటుంది కదా, అంత టేస్టీగా కూడా ఉంటుంది, అంత ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో కూడా ఉంటుంది అనమాట. ఇంకా వెజిటేరియన్స్కి అయితే ఇది నాన్ వెజ్ మీల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో పెట్టే నాన్ వెజ్ అంటే ఇదే అనమాట. అక్కడ పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ అది పెట్టరు కదా, సో ఈ పనసకాయ బిర్యానీనే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న కాయలు అమ్ముతారు కదా, ఇంక ఈ సీజన్లో అయితే సమ్మర్లో మెయిన్గా వస్తాయి అన్నమాట మార్కెట్లో. ఇంకా నేనైతే అప్పుడు తీసుకొచ్చి ఇలా చేస్తూ ఉంటాను. రిమైనింగ్ టైంలో కూడా ఉంటూ ఉంటాయిలేండి అక్కడక్కడ సూపర్ మార్కెట్స్లో అక్కడ. ఇంకా పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా, సో దాని మ్యారినేషన్కి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా దంచుకున్నాను రోట్లో. నేను చికెన్ దమ్ బిర్యానీ చేసిన ప్రాసెస్లోనే చేస్తున్నాను పనసకాయ దమ్ బిర్యానీ అనమాట. సేమ్ యాస్టీస్ టేస్ట్ అలాగే ఉంటుంది. మనకి పనసకాయ ముక్క తిన్నా కూడా చికెనో మటనో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. మసాలాలో అంత మ్యారినేట్ అవుతుంది కదా, సేమ్ చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటాం ఇంకా అదే ప్రాసెస్లో అన్ని మసాలాలన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను చికెన్ దమ్ బిర్యానీలో కూడా అల్లం వెల్లుల్లిలో పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తాను. ఈ పచ్చిమిర్చి అన్నది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. సో అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే దంచుకొని పెట్టుకున్నాను. ఇంకా రిమైనింగ్ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, నిమ్మరసం, ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు, పుదీనా, పెరుగు, ఇంకా మనం సేమ్ దమ్ బిర్యానీకి ఎలా మ్యారినేట్ చేసుకుంటాం ఇంకా అవన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను పనస ముక్కల్లో. ఇంకా పనస ముక్కల్ని కొంతమంది ముందు కుక్ చేసి చేస్తారండి, నేనైతే పచ్చివే కలిపేస్తాను. ఎందుకంటే కుక్ చేస్తే ఆల్రెడీ అది చిన్నకాయలే కదా, ఊరికేనే ఇదైపోద్ది అనమాట, మళ్ళీ కుక్ చేసి చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను పచ్చికాయలకే ఇలా మ్యారినేట్ చేస్తున్నాను మసాలాలన్నీ వేసి, పచ్చి ముక్కలకే కుక్ చేయలేదన్నమాట. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది, ముక్క తునిగిపోకుండా ఉంటుంది మనకి తినేటప్పుడు. ఇంకా చక్కగా పనస ముక్కలకి మసాలా అంతా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి, ఒక 1 అవర్ మ్యారినేట్ అవుతుందని. ఇంకా పిల్లలకి ఇక్కడ ఏంటంటే మిడ్ స్నాక్ అనమాట, 11 అట్లా ఇంకా వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది కదా, ఇంకా ముందు రోజు చేశాను బాదం పాలు ఇంకా ఉన్నాయి, సో ఇంకా అవే ఇచ్చేస్తున్నాను పిల్లలిద్దరికి. చల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది తినడానికి. ఇంక ఇవాళ స్నాక్ అయితే అదే అనమాట, అదేనండి మిడ్ స్నాక్. ఇంకా వండినవన్నీ అయిపోయాయి. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా కొన్ని వండానని చెప్పి, సో అవన్నీ అయిపోయి మళ్ళీ ఏమన్నా వండాలి. ఇంకా బిర్యానీ కోసం అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అది మ్యారినేట్ అవ్వడానికి అదంతా టైం పట్టింది కదా, బాస్మతి రైస్ కూడా నానపెట్టేసుకున్నాను. సో ఈలోగా ఇదిగోండి ఈ వాల్ పేపర్, అదేనండి వాల్ స్టిక్కర్ అంటిద్దాము, దీని పని పెడదామని చెప్పి అయితే తీసాను బయటికి. నేను 2 స్టిక్కర్లు అయితే ఆర్డర్ చేశానండి, ఎందుకంటే యాక్చువల్గా అది బ్యాంబోది ఉంది కదా, అది లాస్ట్ టైము నాకు గ్రీన్ కలర్ది అనమాట. నేను బయట అప్పుడు అంటించినప్పుడు గ్రీన్ కలర్ది వచ్చింది. ఇప్పుడైతే అసలు ఎంత వెతికినా గ్రీన్ కలర్ బ్యాంబో అయితే లేవు, ఇలా బ్రౌన్ అండ్ బ్లాక్గానే ఉన్నాయి. బట్ నాకు ఆ కలర్ ఎందుకో అంత నచ్చలేదు. సో అందుకని చెప్పి గ్రీన్ కలర్వి కోకోనట్ ట్రీస్ ఆర్డర్ చేసి, ఇంక ఈ బ్యాంబో దానిలో మాత్రమే ఉంటాయి ఈ ఫ్లెమింగోస్. ఇట్లా నాకు ఆ ఫ్లెమింగోస్ అంటే చాలా ఇష్టం. సో ఈ రెండింటిని మిస్ మ్యాచ్ చేసి అక్కడ అంటిద్దామని చెప్పి 2 అయితే కాంబోలో ఉందిలేండి ఆఫరు, ఇంకా అదైతే బుక్ చేశాను. సో కొన్ని కోకోనట్ ట్రీస్ పెట్టి అక్కడ ఫ్లెమింగోస్ పెట్టి ఇంకా సన్ పెట్టాలని, అక్కడ సిట్అవుట్ ఉంది కదా, సో ఆ వ్యూ మనకి చక్కగా ఈవినింగ్ మార్నింగ్ కూర్చున్నా కూడా ఆ ఫీల్ బాగుండాలని అట్లా కొంచెం గ్రీనరీని అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ లాస్ట్ టైం కూడా ఇలాగ ఉండేది, ఇంక ఇప్పుడు అపార్ట్మెంట్కి పెయింట్లు వేసినప్పుడు అవన్నీ తీసేశారు కదా, సో మళ్ళీ నాకు ఆ లుక్కే కావాలనిపించి, కాకపోతే లాస్ట్ టైం ఏంటంటే బ్యాంబో ఉండేవి, ఈసారి ఏమో కోకోనట్ ట్రీస్ పెట్టాను. ఇంకా అవి హైట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా, మేము అక్కడికి మెజర్ చేసుకున్నాం కానీ బట్ ఆ ట్రీస్ హైట్ అయితే కింద వరకు ఇదవలేదు. సర్లే ఓకే, కింద ఎటు తిరిగి పాట్ పెడతాను కదా, సో కవర్ అయిపోద్దని చెప్పి అట్లా మాకు తోచిన ప్రకారం అయితే స్టిక్ చేసుకుంటాను. ఇది చాలా ఈజీనేలండి ఈ వాల్ స్టిక్కర్ స్టిక్ చేయడం అయితే. యాక్చువల్గా వాటి మీద మనకి ఒక డెమో పిక్చర్లా ఇస్తారు ఎలా పెట్టాలి ఏంటన్నది, అది ఫ్లెమింగోస్కి అయితే ఇచ్చారు కానీ కోకోనట్ ట్రీస్కి అయితే ఇవ్వలేదు దేనికి ఏదన్నది. సో ఇంకా మా అమ్మాయి నాకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంది, దానికి కింద స్టెమ్ ఏది ఏ నెంబర్ పెట్టాలి అని చెప్పి తను చెప్తూ ఉంది, నేను తీసి అయితే పెడుతూ ఉన్నాను. ఒక పక్క లోపల ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అవుతూ ఉన్నాయి.
ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి అవి తిప్పుకుంటూ ఇవి అంటిస్తూ ఉన్నాను. ఒక్క 5 మినిట్స్ ఏమో మర్చిపోయినట్టున్నాను. ఇంక అంతే అవైతే మాడి మసిబొగ్గులు అయిపోయాయి సిమ్లో పెట్టినా. కానీ ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది కదా, 2 పడవల మీద కాళ్ళు వేసినప్పుడు సమ్టైమ్స్ అట్లా అవుతూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి అవి తీసేసి మళ్ళీ వేరే ఆనియన్స్ కట్ చేసి ఇంకా అవి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇదైతే బ్రేక్ ఇచ్చేద్దాం ఈ వాల్ స్టిక్కర్కి అని చెప్పి కొంత అంటించేసి ఇంక అక్కడితో ఆపేసేసి అయితే వచ్చాను. మళ్ళీ వంట లేట్ అయిపోతుంది, పిల్లలకి లంచ్ లేట్ అయిపోద్దని. ఇంక అప్పటికే 12 అయిపోయినట్టుంది. సో ఇది 1 అవర్ అన్నా పడుతుంది ప్రాసెస్. సో అందుకని చెప్పి వాల్ స్టిక్కర్కి అక్కడ బ్రేక్ వేసి మళ్ళీ కిచెన్కి అయితే వచ్చేసాను. ఇంక ఇదైతే మ్యారినేట్ చేసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా అదేనండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా అవన్నీ కలిపి పాట్లో అయితే చేస్తున్నానండి. పాట్లో బిర్యానీ బాగుంటుంది కదా. ఇంకా కుండలో ఏంటంటే మనం ఫస్ట్ డైరెక్ట్గా ఒట్టిగా పెట్టేయకూడదు, మట్టిది ఏదైనా దాంట్లో ఆయిల్ కానీ లేదంటే ఏదైనా స్టఫింగ్ వెజిటబుల్ స్టఫింగ్ కానీ వేసి పెట్టాలి. అప్పుడే కుండ ఓవర్ హీట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా అందుకని ఆయిల్ వేసేసి ఇంకా మ్యారినేట్ చేసుకున్న పనస ముక్కలన్నీ కూడా వేసేసాను డైరెక్ట్. ఇంకొక పక్క దమ్ బిర్యానీ కదా, సో రైస్ కుక్ చేసుకోవాలి కదా, ఇంకా దానికోసమే గిన్నె అది పెట్టుకుంటున్నాను. అన్నీ రెడీగా ఉంటే చేసుకోవడం ఏముంది, ఫటాఫట్ అయిపోద్ది. కొంచెం నేను అటు ఇటు కదా కొద్దిగా టైం టేకింగ్ అయింది. బట్ ఇక్కడ వాల్ స్టిక్కర్కి అయితే బ్రేక్ ఇచ్చేసి ఇంకా కంప్లీట్గా కిచెన్లో వంట మీదే ఫోకస్ చేశాను. నేనైతే ఒక గ్లాస్ మీద కొంచెం అయితే నానబెట్టాను బియ్యం. యాక్చువల్గా గ్లాసే మా ముగ్గురికి ఎక్కువ, ఈవినింగ్ కూడా వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా నానబెట్టాను, సరే ఉంటే ఈవినింగ్ కూడా తినొచ్చు కదా అని చెప్పి. ఇంకా రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా దానిలో మనం మసాలాలన్నీ వేసుకుంటాం కదా, మన బిర్యానీ స్పైసెస్ అన్నీ. సో ఉప్పు, నెయ్యి, అవన్నీ మసాలాలు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. నేనైతే బిర్యానీ మసాలాలన్నీ ఇదిగోండి ఇలా ఫ్రంట్లో ఉన్నాయి కదా చిన్న చిన్న బాటిల్స్, వాటిల్లో పెట్టేసుకుంటాను. చాలా కన్వీనియంట్గా ఉంటాయి తీసి యూజ్ చేసుకోవడానికి. ఇంకా మసాలా దినుసులు అంటే మొత్తం ఇంక అక్కడే ఉంటాయి అన్నమాట. నేను మళ్ళీ అక్కడ ఇక్కడ అని వెతకకుండా ఒకే ప్లేస్లో పెట్టుకున్నాను అన్నీ. సో మనకి ఏది వేసాం ఏది వేయలేదు అన్నది కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా మనకి తీసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్నీ ఒక దగ్గర ఉంటే. ఎక్కువ వేయట్లేదండి, సమ్మర్ కదా, కొంచెం మరీ ఓవర్ స్పైసీగా ఉన్న హెవీగా అనిపిస్తుంది, అందుకని చెప్పి మైల్డ్ మసాలానే వేస్తున్నాను. ఇంకొక పక్క కర్రీ కోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, అదేనండి సారీ కర్రీ కాదు, బిర్యానీకి పనసకాయలు అయితే వేసేసాను. ఇంకా బిర్యానీకి పైన టాపింగ్ కావాలి కదా ఫ్రైడ్ ఆనియన్స్, సో అవి ఒక పక్క ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్క పనస ముక్కలు అయితే కుక్ అవుతూ ఉన్నాయి, ఒక పక్క రైస్ కూడా కుక్ చేసుకోవడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఉప్పు అది చూసుకుంటున్నాను, ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి కదా, వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. అందరికీ తెలిసిందే కదా సముద్రం వాటర్ ఎలా ఉంటుందో అంత సాల్టీగా ఉండాలి దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి వాటరు. సో కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ అయితే వేసుకున్నాను. ఇంకా పనస ముక్కలు కూడా ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదండి, ఊరికేనే ఇదైపోతాయి కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేశాను అంతే. ఇంకా స్టవ్ హీట్ క్యాచ్ చేశాక లోపల కుకింగ్ స్టార్ట్ అయ్యాక ఒక 5 మినిట్సే కుక్ చేశాను. పైగా మడ్ పాట్లో ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 3-4 మినిట్స్ పాటు అలా కుక్ అవుతుంది. ఇంకా అట్లా కొంచెం సేపే కుక్ చేశాను, ఓవర్ కుక్ అయిపోతే ముక్క పేస్ట్ అయిపోద్ది, మనకు తిన్న ఫీల్ ఉండదు. ఇంకా వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి, ఇంకా బాస్మతి రైస్ కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను కదా, సో త్వరగా అయితే తునిగిపోవు తిప్పుకునేటప్పుడు కూడా. అట్లా అని ఎక్కువ కుక్ మాత్రం చేసుకోకూడదు, ఓవర్ కుక్ అయిపోతే పేస్ట్ అయిపోతుంది పనస ముక్క. ఎప్పుడు పర్సనల్గా నాకైతే ఇష్టమేనండి, మా ఇంట్లో వాళ్ళు ఓకే ఓకే అన్నట్టు తింటారు, బట్ మా పిల్లలు మాత్రం బాగా తిన్నారు, చాలా బాగుందని చెప్పి. చూసారా ఇంకా అదిగోండి అలా ఒక ఇదైతే వచ్చింది కదా, జస్ట్ కొంచెం అలా కుక్ అవ్వగానే ఇంకా ఆఫ్ చేశాను. చూసారా ఇలా అనగానే కూడా తునిగిపోతుంది, చిన్న కాయలు కదా ఊరికేనే కుక్ అయిపోతాయి.
ఇంకా బాస్మతి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా అది కూడా స్ట్రెయిన్ చేసుకొని ఇంకా దమ్ చేసుకోవటమే. సేమ్ ఇంకా మనం దమ్ బిర్యానీకి ఎలా చేస్తాం, బట్ నేను ఇక్కడైతే సింగిల్ లేయరే వేసేస్తున్నానులేండి. ఇంకా పన్నీరే వచ్చేస్తుంది నాకు. పనసకాయ ముక్కలు అయితే అడుగున ఉన్నాయి కదా, వాటిని అలా ఉంచేసి పైన రైస్ అయితే వేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఆ కుండలోకి సరిపోయిందనమాట, క్వాంటిటీ కరెక్ట్గా వచ్చింది. ఇంక ఇలా హడావుడిగా కుక్ చేసేటప్పుడు స్టవ్ పరిస్థితి చూసారా, తప్పకుండా మెస్సీ అయిపోతుంది. ఇంకా తప్పదు, ఇంకా తర్వాత క్లీన్ చేసుకోవడమే. ఇంకా హడావుడిగా కూడా చేస్తున్నాను, ఎందుకంటే లేట్ అయిపోతుంది. పిల్లలకి 1 కల్లా అన్న పెట్టేయాలని. యూజువల్గా 12:30కే చెప్పేస్తాను, లంచ్ అయిపోయిందమ్మా, ప్రిపరేషన్ మీరు తినేసేయండి అని చెప్పి. ఇవాళ 1 అయిందనమాట. ఇంకా పైన టాపింగ్ ఇంకా మనకు తెలిసిందే కదండి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఇంకా అలాగే నెయ్యి, కొంచెం నిమ్మరసం. నా దగ్గర రోజ్ వాటర్ లేదు, ఉంటే నేను రోజ్ వాటర్ కూడా వేస్తాను. దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది రోజ్ వాటర్ అయితే, అదైతే లేదు. ఇంకా పాలల్లో పసుపు కలిపి వేస్తాను కొంచెం ఆ కలర్ కోసం అనమాట. నా దగ్గర కుంకుమ పువ్వు ఏం లేదు, సో ముందు నుంచి ఇదే అలవాటు. పాలు పోయటం వల్ల కూడా బిర్యానీకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సో పాలల్లో పసుపు వేసి అయితే అలా పోసేస్తాను. అంతేనండి, సింపుల్గా. ఇంకా అన్నీ అయితే పైన చక్కగా టాపింగ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే. కింద ప్యాన్ పెట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ హీట్ వెళ్ళకుండా స్లోగా హీట్ వెళ్తుంది కదా, చక్కగా రైస్ అన్నది కరెక్ట్గా దమ్ అవుతుంది. ఇంకా సిమ్లో పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. పనసకాయ దమ్ బిర్యానీ. ఇంకా అది పెట్టాను కదా, సో 20 మినిట్స్ అయితే నాకు టైం ఉంది. ఇంకా బయట వచ్చి వాల్ స్టిక్కర్ పని అయితే పెట్టేస్తున్నాను, ఇది కూడా ఫినిష్ చేసేద్దాం అని చెప్పి. ఇంకేదన్నా పని మొదలెడితే అది ఎప్పుడైపోద్దా అని అదొక ఆతృత. అయిపోయాక చేసిన దాన్ని 10 సార్లు చూసుకుని సంతోషం. ఇంతే కదండి మన ఇది, చిన్న చిన్న సంతోషాలు అనమాట. సో ఫైనల్గా వాల్ స్టిక్కర్ అంతా అంటించడం అయితే అయిపోయింది సింపుల్గా. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అవుట్లుక్. అటు ఇటు కోకోనట్ ట్రీస్, మధ్యలో సన్సెట్, కింద ఫ్లెమింగోస్, చిన్న చిన్న బర్డ్స్. మాకైతే బాగా నచ్చింది, సింపుల్గా మాకు కావాల్సినట్టుగా అయితే వచ్చింది చక్కగా. సో అక్కడ సిట్అవుట్ మీద కూర్చుని చక్కగా నేచర్లో ఉన్నట్టుగా అయితే ఎంజాయ్ చేసేయచ్చు. చుట్టూ అయితే గ్రీనరీ ఉంది కదా, ఎంత మనం వాల్ స్టిక్కర్ పెట్టినా ఆ గ్రీనరీ లేకపోతే అంత ఫీల్ ఉండదు. సో చక్కగా చుట్టూ గ్రీనరీ ఉంది, ఆ దగ్గర ఫ్లెమింగోస్ అవి కొంచెం అలా నేచర్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అయితే మొక్కలు బుషీగా రావాలండి. ప్రజెంట్ ఇంక ఇప్పుడే కదా అన్నీ మళ్ళీ సెట్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా కొంచెం అలా బోసిగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే బాగా చక్కగా బుషీగా ఉండేది ఇంటి ముందు. ఇంక ఈ కలర్లు వేసే ప్రాసెస్లో మనీ ప్లాంట్ అయితే చాలా వేస్ట్ అయిపోయింది, అటు ఇటు తిప్పడం వల్ల కట్ అయిపోయి. సో ఎప్పటికవుతుందో మళ్ళీ ఇంటి ముందు అలా పందిరి వేసినట్టుగా ఉండాలి, నాకు అప్పుడే ఆ ఇంటికి ఒక లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నాకు తెలిసి మళ్ళీ ఒక 1 ఇయర్ పాటు పట్టొచ్చేమో అంత బుషీగా రావాలంటే. బట్ అయినా ఓకే, ఇంటి ముందు ఇలా ఉన్నా కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది. నాకు ఇంటి లోపల ఎంత అందంగా అలంకరించుకుంటానో, నీట్గా ఉంచుకుంటానో, ఇంటి బయట కూడా అలా ఉంచుకోవాలని. సో అందుకని కుదిరినంత వరకు అయితే ఇంటి బయట కూడా ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. సో బయట ఎంత అయిపోయిందండి పని. ఫైనల్గా ఇదిగోండి దమ్ కూడా అయిపోయింది, బిర్యానీ అయితే రెడీ అనమాట, రెడీ టు ఈట్. ఇంకా పిల్లలకి నాకు అయితే సర్వ్ చేసేస్తున్నాను వేడి వేడిగా దమ్ బిర్యానీ. ఇంకెటువంటి గ్రేవీ కూడా అక్కర్లేదండి, చక్కగా అదే ఉంటుంది మసాలా. నేను పెరుగు ఎక్కువ వేసాను అనమాట, ఎందుకంటే చికెన్కి అనుకోండి మనకు దాని నుంచి వాటర్ వస్తుంది కాబట్టి గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో పనస ముక్కలకి గ్రేవీ ఎక్కువ రాదు కాబట్టి పెరుగు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు ఆ గ్రేవీ అన్నది వస్తుంది. చక్కగా తినేటప్పుడు మనకి పొడిగా లేకుండా మనం ఆ గ్రేవీ పార్ట్ని కూడా మిక్స్ చేసుకుంటూ తిన్నాం అనుకోండి, ఎక్స్ట్రాగా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుందండి అసలు. ఆ ముక్క తింటుంటే మాత్రం మనకి మటన్ తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి అయితే ఇంక దిల్ ఖుష్ అనమాట, ఇది తిన్నాక అంత బాగుంటుంది. సో యమ్మీగా పనసకాయ బిర్యానీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంక అప్పటి వరకు బయట చేసి వచ్చాను కదా, ఫుల్ స్వెట్ అనమాట. బట్ అయినా సరే ముందైతే దీన్ని ఎంజాయ్ చేసేయాలని కూర్చుని అయితే తినేస్తున్నాను. ఇంకా దమ్ బిర్యానీ కదా, సో మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. అదే మామూలు పులావ్లా చేసేస్తే అంత ఇష్టపడే వాళ్ళు కాదేమో కానీ, సో ఇలా లేయర్ వేస్ట్ చేశాను కదా, వాళ్ళు సేమ్ చికెన్ బిర్యానీ తిన్న ఫీల్ వచ్చిందని చెప్పారు. ఇంకా నాకైతే దిల్ ఖుష్ అనమాట. అంత ఎమ్మీ ఫుడ్ తిన్నాక నిద్ర మామూలుగా వస్తుందా, ఫుల్గా పడుకుని లేచేసరికి క్లైమేట్ అయితే ఇదిగోండి ఇలా డ్రిజిలింగ్ అయితే స్టార్ట్ అయింది. అమ్మయ్య ఎండ పోయి కొంచెం చల్లబడింది అనుకుని చాలా ప్రశాంతంగా అయితే ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి ఇలాంటి క్లైమేట్లో ఒక స్ట్రాంగ్ టీ తాగేయాలి కదా అని టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇదే కదా నాకు కావాల్సింది
ఉండాల్సింది. ఇలాంటి పర్ఫెక్ట్ క్లైమేట్లో ఇక్కడ ఈ సిట్అవుట్లో కూర్చుని టీ తాగితే ఆ ఫీల్ భలే ఉంటుంది. సో ఇంకా నేను వాల్ స్టిక్కర్ అంటించిన రోజే చక్కగా క్లైమేట్ కూడా నాకు సపోర్ట్ చేసిందనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అవి మరగగానే చక్కగా బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగేయాలి. ఇదేనండి నా లైఫ్. ఇలా చిన్న చిన్న వాటికి ఎక్కువగా సంతోషపడిపోతూ నాకు నచ్చినట్టుగా మలుచుకుంటూ అలా ఎంజాయ్ చేసేస్తూ ఉంటాను. ఇంకా బిర్యానీ చూసారా, ఇంకా ఉంది, ఇంకా నైట్కి కూడా వచ్చేస్తుంది. మా పిల్లలు ఏమంటే ముక్కలు తినలేదు, ఏదో ఒక ముక్క నంజారు తప్ప ముక్కలు అయితే తినలేదు. ముక్కలు అలా పెట్టేశారు. నైట్ అయితే అందరికీ సరిపోదులేండి, ఏదో అలా టేస్ట్ చేయడానికి. బట్ నైట్ మళ్ళీ అయితే ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఫైనల్గా ఇదిగోండి నా స్ట్రాంగ్ తాజ్మహల్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయట కూర్చొని రిలాక్స్డ్గా టీని అయితే ఎంజాయ్ చేసేస్తాను. ఇంకా బయట నాకు ఉయ్యాల్లో కూర్చోవడం, ఆ సిట్అవుట్లో కూర్చోవడం ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎస్పెషల్లీ ఇలాంటి క్లైమేట్ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు, బయటే కూర్చోవాలనిపిస్తుంది అట్లా. ఇంకా చూసారా, నేను టీ స్టార్ట్ చేసినప్పుడు లైట్గా డ్రిజిలింగ్ లాగా ఉంది. నా టీ ఇంకా సగం కూడా అయిందో లేదో పెద్ద వర్షం కింద మారిపోయి ఇంకా తర్వాత గాలి దుమారాలు, పెద్ద పెద్ద వర్షం, గాలి, ఫైనల్గా వడగళ్ళ వాన, అలా నైట్ 11 వరకు వర్షం అయితే దంచి కొట్టేసిందండి. రాత్రి మామూలుగా లేదు. చూసారా, గాలి దుమారానికి ఇల్లంతా దుమ్ము అనమాట. బయట ఆకులు దుమ్ము మొత్తం ఇంకా కొట్టుకొచ్చేసింది. మొక్కలన్నీ కింద పడిపోవటం. ఎవ్రీ మేలో మేమైతే ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట. ఫైనల్గా నా టీ మాత్రం ప్రశాంతంగా తాగానులేండి. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా అనమాట ప్రకృతి ప్రకోపం. ఎంత పెద్ద వర్షం పడిందండి బాబోయ్, రోడ్లన్నీ మునిగిపోయాయి, మామూలుగా కాదు. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి ఇంకా 5 అలా రావాలి కదా, వర్షంలో ఇంకా అక్కడ ఇరుక్కుపోయి పాపం 5:15కి అట్లా వచ్చారు. వచ్చి కింద ఆయన ఫోన్ చేశారనమాట, వడగళ్ళ వాన పడుతుంది రా అని చెప్పి. సో ఆయనకి తెలుసు కదా నా ఇష్టాలు, నేను ఎంజాయ్ చేసే ఏ ఇదిని ఆయన కూడా మిస్ చేయరనమాట. కంపల్సరీ ఇది చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో అట్లా వడగళ్ళ వాన పడుతుంది రా అని అనేసరికి నేనైతే గబాల్ ఇంకా కిందకు వచ్చేసి ఇంకా అవి ఏరుకుంటున్నాను. వాటితో ఏం చేయను, బట్ అదొక ఫీల్ అనమాట. అదేంటో చిన్నపిల్లలు అయిపోతాం కదా వర్షం చూసేసరికి. చక్కగా అవన్నీ తీసుకుంటూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసాను. ఇంకా వర్షం పడుతుంది, తడుస్తున్నాం, ఇవేవి కాదనమాట. అవన్నీ నథింగ్. ఫస్ట్ మన హ్యాపీనెస్, మన ఎంజాయ్మెంట్ అంతే. అలా చిన్నపిల్లని అయిపోయి ఐస్ క్యూబ్స్ అన్నీ ఏరుకుంటూ ఉన్నాను. ఎంత ఇష్టం అనండి నాకు ఈ వడగళ్ళ వాన. ఫైనల్గా మా వారు వచ్చేసరికి నేను బజ్జీలు కూడా వేశాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను కదా ఈవినింగ్. సో ఇంకా ఆ తర్వాత బజ్జీలు తినేసాం, ఇంకా ఇంటికి వచ్చేసాం, ఫ్రెష్ అయ్యాము. ఇంకా మొక్కలన్నీ చూసారు ఎలా ఉందో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా శాంతించింది. ఆ తర్వాత మళ్ళీ పడింది అనుకోండి. ఇంకా వర్షం వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాను. ఆ తర్వాత ఉండే పని అయితే మామూలుగా ఉండదు, ఆ క్లీనింగ్ అదంతా. ఏదైనా అంతే కదా, ముందు కష్టం ఉంటే తర్వాత సుఖం ఉంటుంది, ముందు సుఖం ఉంటే తర్వాత కష్టం ఉంటుంది. సో దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. లైఫ్ మనకి నేర్పేది ఇదేనండి, అంతే. కొంచెం కంగారు పడతాం కానీ స్థిమితంగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. ఇవన్నీ చూసినప్పుడు అమ్మో ఇంత పని చేయాలా అనుకున్నా. అన్నీ సర్దేశాక ఇంతేగా అనిపించింది. చక్కగా తర్వాత ఇల్లంతా క్లీన్గా అన్నీ నీట్ చేసుకున్నాను. వర్షం వచ్చి వెలిసాక వ్యూ మాత్రం భలే ఉంటుంది కదా. సన్ వస్తే చాలా క్లియర్గా అనిపిస్తుంది స్కై కానీ మనకి చుట్టుపక్కల ఉన్న వ్యూ కానీ. సో వర్షం వెలిసింది, సూర్యుడు వచ్చాడు, కొంచెం శాంతించింది వాతావరణం. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందిలేండి. సో ఫైనల్గా మా ఈవినింగ్ అయితే ఇలా అయిందనమాట. వేడి వేడి అరటికాయ బజ్జీలతో వడగళ్ళతో చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ తర్వాత ఆ స్టేజ్గా మళ్ళీ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.